జోగులాంబ గద్వాల జిల్లాలో ఎమ్మెల్యే అండదండలతో ఆయన అనుచరులు గ్రామ పంచాయతీ స్థలాన్ని ఆక్రమించి కాంప్లెక్స్ నిర్మాణాన్ని చేపట్టారు. అధికారులు కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని నడిగడ్డ హక్కుల పోరాట సమితి గట్టు మండల అధ్యక్షుడు బలరాం నాయుడు ఆరోపించారు. పంచాయతీ స్థలాన్ని ఎమ్మెల్యే అనుచరుడి కాంప్లెక్స్ నిర్మాణం అధికారుల కనుసన్నల్లోనే జరుగుతున్నాయని అన్నారు. ఎమ్మెల్యే అనుచరుడు రామకృష్ణారెడ్డిపై త్వరలోనే న్యాయ పోరాటం చేస్తామని హక్కుల పోరాట నేత బలరాం నాయుడు తెలిపారు. అధ్యక్షుడు బలరాం నాయుడు నడిగడ్డ హక్కుల పోరాటం నుంచి తెలంగాణ ఉద్యమకారులు మా రంజిత్ కుమార్ గారు అండ్ మా బుచ్చిబాబు సార్ గారు ఆధ్వర్యంలో గద్వాల్ జిల్లా ఒక ప్రజల కోసము ఒక నీతిగా నిజాయితీగా పోరాడడం జరిగింది. ప్రతి ఒక్క రైతులకు కూడా ఏ అండదండాలు లేకుండా కూడా వాళ్ళు భయపెట్టించే భయభ్రాంతులు కూడా చేస్తుంటారు. వాళ్ళకు అండదండాలుగా మా రంజిత్ అన్న నడిగడ్డలో ఒక ఉద్యమాలుగా పోరాటం చేస్తూ ఆయన మంచి సేవలు కూడా ప్రతి ఒక్కరికి సేవలు చేస్తుంటారు. కాకపోతే మేము ఇప్పుడు విషయం ఏంటంటే గట్టు మండల కేంద్రంలో ఒక భూమి కబ్జాల స్థలంలో అక్రమంగా ఆర్కే రెడ్డి అనే వ్యక్తి ఎమ్మెల్యే అండదండలతో ఈయన కబ్జాల పూరంగా మొత్తం అక్రమంగా కట్టడాలు జరుగుతున్నాయి. కానీ అధికారులకు కూడా మేము కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. వాళ్ళు ఏ రెస్పాన్సిబుల్ ఇవ్వడం లేదు. మన కలెక్టర్ గారు దీన్ని చొరవ తీసుకొని కాసి స్థలాన్ని కొద్దిగా ఈ గ్రామ పంచాయతీ ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో ఉన్న స్థలాలని కబ్జాలు చేస్తున్నారు గట్టు మండలంలో. ఆ గట్టు మండలంలో ప్రతి ఒక్కరూ రాజకీయ నాయకులు అండదండలతోన ప్రతి ఒక్క స్థలాన్ని ఆక్రమించుకుంటున్నారు. దానికి స్పందనించి కలెక్టర్ గారు కానీ ఎంపీడీఓ కానీ సెక్రటరీ కానీ వీళ్ళందరూ చొరవ చేసుకొని కాసి ఈ బస్టాండ్ పరిధిలో అందరూ సురక్షితంగా బస్సులు తిరగడానికి